వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఈ రోజు 10 గంటలకు ఏం జరగబోతుందంటారు? చట్టం ప్రకారం అయితే జరగాలి. వీళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటింపబడాలి. సుప్రీంకోర్టు అదే మరి జడ్జిమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఇంకా వేరే ఇతరత్ర అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా జరిగినే ఉన్నాయి కదా. కర్ణాటకలో కావచ్చు, ఉత్తరాఖండ్ లో కావచ్చు, ఇటువంటి ఒక సిమిలర్ కేసుల మీద సుప్రీంకోర్టు వాళ్ళ డిస్క్వాలిఫై చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ. ఇది కూడా కళ్ళ ముందర కనబడతా ఉన్నది. జైన్ అయిన తర్వాత వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకొని తిరుక్కుంటూ పార్టీ కార్యక్రమాల్లో కణవాలు మాత్రం వేసుకోకుండా ఉన్నాం కాబట్టి మాకేం కాదు అనుకున్నంత మాత్రం సరిపోతుందా? వాళ్ళు చేతులు కలిపి ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీతో ఇంకో పార్టీతో పోవడం కళ్ళ ముందర టీవీలలో కనబడుతుంది. ఇంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్ కింద ఇటువంటి ప్రామాణికంగా తీసుకోకపోదు. ఇప్పుడు పేపర్, ప్రింట్ మీడియా కావచ్చు, టీవీలో వచ్చేటువంటి క్లిప్పింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారం అవుతాయి. సో వాళ్ళ టెక్నికల్ గా మెంబర్షిప్ బుక్ ద్వారా మెంబర్షిప్ లేనంత మాత్రాన వాళ్ళు జాయిన్ కాలేదు అన్న మాటకు అర్థం ఉండదు, బలం చేకూరదు. వాళ్ళు ముఖ్యమంత్రి ద్వారా కండువా కప్పుకున్నది కాంగ్రెస్ కండువా, అదేమో కాంగ్రెస్ కండువా కాదు భారతదేశ కండువా అని చెప్పి త్రివర్ణ పతాకం కండువా అంటారు, ఆ కలర్ అంటారు. ఇవన్నీ కూడా సమర్థించుకున్నటువంటి ఒక్క మాటలు తప్ప ఏ క్వశ్చన్ తప్పించుకోలేదు. అంతకుముందు జరిగింది కూడా అదే. ఇప్పుడు రామూర్తి గారు పాపం చాలా మంచోడు కాబట్టి వాళ్ళ పార్టీని సమర్థించుకుంటా ఉన్నారు. వాళ్ళ పార్టీ ఏం చేసింది సార్? వాళ్ళు కూడా తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తిని మంత్రిగా చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నది కదా. ఇక్కడ పోటీ చేసినారు, వాళ్ళదే మంత్రిని చేసినారు. హైకోర్టు చెప్పింది డిస్పోజ్ చేయండి అని చెప్పి స్పీకర్ చెప్పినారు. హైకోర్టు మొత్తంగా కూడా పెండింగ్ పెట్టినారు స్పీకర్ గారు మధుసూదనాచారి గారు. సో ఇప్పుడు కూడా అంతే, స్పీకర్ గారు పెండింగ్ లో పెడతా ఉంటే మళ్ళీ స్పీకర్ ఎన్ని రోజులు పెండింగ్ పెట్టచ్చు, దాని అధికారం ఏంది, దీని మీద కూడా చర్చ జరగాల, దీని మీద కూడా క్లారిటీ రావాలని చెప్పేసి అదొక మాట వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. అంటే ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఈ రెండు పార్టీలు ఓడినా లేకపోతే గెలిచినా కూడా మొత్తం మీద బీజేపీ మాత్రం చాప కింద నీళ్ళు అక్కడ పారుతున్నట్టు కనిపిస్తోంది. అదే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఇస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్టీ, ఫెయిర్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ. ప్రజలకు నిజాయితీగా నిస్వార్థంగా మరి సేవలు అందించి ప్రజా జీవన ప్రమాణాలు పెంచాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి చేస్తుంది అనే ఒక విశ్వాసం ప్రజలకు కలిగిందే కాబట్టి మాకు ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉన్నది, కార్యకర్తలు కష్టపడతా ఉన్నారు. ఇవి కళ్ళ ముందర కనబడుతున్నటువంటి సత్యాలు. కానీ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లినంతగా బీజేపీ తీసుకెళ్లట్లేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది కదా. వాళ్ళ మాటకి ఏం చాంక్టెడ్ ఉంటుంది సార్? టీఆర్ఎస్ మాట అనేక ప్రామిసెస్ వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఏమైనా అమలు చేసినారేం? ఎన్ని వాగ్దానాలు సార్? వాళ్ళ యొక్క మేనిఫెస్టో చూడండి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు. సో అదే రకంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక తేడా ఏంటంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సర్కార్లలో ఇక్కడ ఫ్యామిలీ రూల్ లేదు కాంగ్రెస్ కి, కానీ అది ఫ్యామిలీ రూల్. ఇక్కడ సెక్రటరియట్ కు పోతా ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెక్రటరియట్ ముఖం చూడలేదు. ఫైళ్లు, బ్యూరోక్రాట్స్ అందరు కూడా బండ్రొత్తులుగా పరిగెత్తుకుంటా ప్రైవేట్ సెక్రటరీ లాగా ఫామ్ హౌస్ పోదురు. ఇప్పుడు ఇక్కడ లేదు. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగా కూడా డిక్టర్షిప్ నడుస్తున్నది. ఇక్కడ కూడా బాధ్యత రాహిత్యం ఉన్నది, అక్కడ డిక్టేటర్షిప్ ఉంది. ఏం తేడా లేదు రెండు ప్రభుత్వాల్లో కూడా. కాబట్టి వీటన్నిటి మధ్య మనం ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వద్దు? ఈ పార్టీ పాలన మనం ఇప్పటిదాకా రుచి చూడలేదు. 3 సార్లు కేంద్రంలో మోదీ గారు పరిపాలిస్తున్నారు. ఎక్కడ వేరే ఆరోపణలకు అవకాశం తావు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వద్దని ఒక ఆలోచన ప్రజలకు కలిగింది. కాబట్టి కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీలు గెలిచినట్టు మేము మా గొప్పతనం కాదు, మా కష్టం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క గొప్పతనంతో మాకు ఓట్లు పడతా ఉంది. మా డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి, సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి, ఆ సిద్ధాంతం మీద విశ్వాసం కలిగేలా కష్టపడ్డాం కాబట్టి వాళ్ళ ప్రజలంతా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. ఇది జరగబోయేటువంటి ఒక వాస్తవం. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రాష్ట్ర హితం కూడా కాదు, వాళ్ళ సొంత కుటుంబాల హితం కోసం, సొంత పార్టీల హితం కోసం తప్ప ప్రజల హితం కోసం కాదన్న విషయం సుస్పష్టం. రైట్, మనోజ్ రాయ్ గారు, గుడ్ మార్నింగ్.